ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఐఎన్టీయూసీ 322 ఎలక్ట్రిసిటీ యూనియన్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో జెండాను జిల్లా సెక్రటరీ నిరంజన్ అలీ ఆధ్వర్యంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని తగ్గించాలని కోరుతూ చేసిన పోరాటంలో పోలీసుల కాల్పులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆనాటిని గుర్తు చేసుకుంటూ మేడే 1 రోజున ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించి యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎవరైనా పైకి ఈరోజు మేడే సందర్భంగా ఇచ్చేసినటువంటి 327 ఐఎన్టీసీ దేవరకొండ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని అత్యద్భుతంగా మన నిరంజన్ అలీ గారి నాయకత్వంలో జరుపుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేడేని ఇదే దిగ్విజయంగా జరుపుకుంటూ మన కార్మికుల ఐక్యతని ఈ రాష్ట్రానికి బాలినాయక్ గారి నాయకత్వంలో అన్ని దిశల దీన్ని ప్రతిపాదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎండి నిరంజన్ అలీ, జిల్లా సెక్రటరీ, ఐఎన్టీసీ 327 జిల్లా సెక్రటరీగా కొనసాగిస్తున్నాను. అదేవిధంగా సొంత డివిజన్ అయినటువంటి దేవరకొండ డివిజన్ కూడా భావించి నా తోటి కార్మికుల కొరకు జిల్లాకి వెళ్లకుండా నా మేడే కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో భాగంగా ప్రతి సంవత్సరము మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము అమలు చేస్తున్నాము. మేడే కార్యక్రమం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. 1886లో చికాగోలో స్థాపించబడి కార్మిక ఉద్యమంగా ఏర్పడి 1910 వరకు కూడా ఈ ఉద్యమాన్ని అట్లనే కొనసాగించి అదేవిధంగా ఇప్పుడు మనకు మేడే కార్యక్రమాన్ని 8 గంటల పనిదినంగా మనం ఎప్పుడో సాధించుకోవడం జరిగింది. చికాగో ప్రపంచ కార్మికుల ఐక్యతతో ఉండబట్టి మనం 8 గంటల పనిదినాన్ని కొనసాగిస్తున్నాము. అదే 8 గంటల పనిదినాలను కార్మికుల యొక్క హక్కుగా భావించి మనం ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు తెచ్చిన మోడీ ఏదైతుందో మేడేకి మనం అయితే 8 గంటల కార్మికుల యొక్క హక్కుల కొరకు మనం ఏదైతే పోరాడి మేడే జరుపుకుంటున్నామో కార్మికుల యొక్క హక్కులని హరించడానికి మోడీ ప్రభుత్వము ఇంతకుముందున్న కార్మికుల యొక్క 29 చట్టాలని కుదించి 4 కోడ్లుగా విభజించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అనేది ఏంటంటే ఎంప్లాయీ యొక్క పని దినాలను పెంచడానికే ఇదంతా ప్రైవేటీకరణ చేయడానికే ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పెత్తనాన్ని వ్యవస్థను కార్మికులకు జరపడం మాత్రమే ఇదంతా మోడీ గారు తేవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ కార్మికులంతా ఈ మోడీ చేసిన కోడ్లకు వ్యతిరేకంగా మోడీ గారు ఇచ్చిన 8 కోడ్లకు వ్యతిరేకంగా మనం ప్రతి ఉద్యమాన్ని ఏదైతే పై అధికారుల ప్రకారంగానే పై కార్మికుల ప్రకారం ఉద్దేశించి కానీ మనం ఏదైతే అనుసరిస్తామో అది తూచా తప్పకుండా పాటించాలి. మనం చూస్తున్నాం పని దినాలు ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు. 8 గంటలు ఇప్పుడు 12 గంటలు చేస్తున్నారు. ముందు కూడా మనకు కూడా అదే విధంగా పని దినాలు 12 గంటలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా మేడేని గుర్తు చేసుకుని మేడే కార్మికుల యొక్క హక్కులుగా 8 గంటల పని దినాల కంటే పై చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలి. అదేవిధంగా మోడీ గారు చెప్తున్నారు మీకు ఉద్యోగ భద్రత ఉంటుందని.
ఉద్యోగ భద్రత అనేది మాకు ఆయన భిక్ష పెట్టింది కాదు, మాకు చట్టంలో రాసిందే, మేము హక్కుగా కొనసాగించిందే. దాన్నే మేము మేడేగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడానికి మాత్రమే మేడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ దానికి మోడీ గారు ఇచ్చిన చట్టాన్ని మేము 4 ఏదైతే కోడ్లు చెప్పిండ్రో దాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకంలో భాగంగానే కార్మికులంతా, ప్రపంచ కార్మికులంతా ఏకమై మేము ముక్కుమ్మడిగా దాడి చేయడానికి కూడా మేము ఇంతకుముందు 2-3 పర్యాయాలు మేము సమ్మె చేయడం జరిగింది. మా భయానికే అతను భయపడి ఇంతవరకు అమలు చేయలేదు. కానీ బీఆర్ ఎలక్షన్స్ ఎప్పుడో అయితే అయినాయో, బీఆర్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయో అప్పుడే నవంబర్లో ఆ ఎలక్షన్స్ జరిగిన తెల్లారే మరుసటి రోజే నవంబర్ 21వ తారీఖు నాడు మళ్ళీ ఇదే 4 కోడ్లని అమలు చేయడం జరుగుతుంది. కానీ మేము పక్కా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకంగా భాగంగానే మేము కార్మికులంతా ఒకటై ఉద్యమంగా ఉధృతమై ఇంతకుముందు మేము ఏదైతే మేడే కొరకు ఏదైతే కార్మికుల హక్కుల కొరకు పోరాటమో ఇప్పుడు మోడీ తెచ్చిన కోడ్లను కూడా వ్యతిరేకంగా మేము మేము కార్మికులంతా ఐక్యంగా ఉండి మేము పోరాడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.